నమస్తే వెల్కమ్ టు బీజే టీవీ ముందుగా హెడ్లైన్స్ చెత్తగాళ్ల వెనుక నేనెందుకు ఉంటారన్న సీఎం రేవంత్ కుటుంబ గొడవల్లో జోక్యం చేసుకున్న సీఎం రేవంత్ యాసిడ్ దాడులు కూడా జరిగే పరిస్థితి ఉందన్న రేవంత్ తెలంగాణ అభివృద్ధి లక్ష్యమన్న సీఎం రేవంత్ అమరావతిలో లోకేష్ పర్యటన విగ్రహ శంకుస్థాపన పొట్టి శ్రీరాములు విగ్రహానికి శంకుస్థాపన చేసిన లోకేష్ ప్రజల సమస్యలు తెలుసుకున్న మంత్రి నారా లోకేష్ అమరావతి అభివృద్ధికి కట్టుబడి ఉన్నారన్న లోకేష్ సంతోష్ కూరలో ఉప్పు లాంటి వాడని కవిత వ్యాఖ్యలు సిరిసిల్ల దళిత దాడికి సంతోష్ కారణమన్న కవిత కుట్టల వెనుక సంతోష్ ఉన్నారని విమర్శించిన కవిత బీఆర్ఎస్ లోపలి విషయాలు బహిర్గతం చేసిన బీఆర్ఎస్ పాలనలో అవినీతి బయటపడిందన్న లక్ష్మణ్ కవిత వ్యాఖ్యలతో అవినీతి రుజువైందన్న మంత్రి లక్ష్మణ్ కేసీఆర్ కుటుంబ విభేదాలు అవినీతి బహిర్గతం చేశాయన్న లక్ష్మణ్ హరీష్ రావు వెనుక తాను ఉన్నారని ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు చెత్తగాళ్ల వెనుక నేనెందుకు ఉంటా అని ప్రతిస్పందించారు గతంలో ఎదగనివ్వని వాళ్లు ఇప్పుడు పంచాయతీలు పెట్టుకుంటున్నారని కడపలో కత్తులు పట్టుకుని కౌగిలించుకుంటున్నారని భవిష్యత్తులో యాసిడ్ దాడులు చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు కుటుంబ పంచాయతీలో జోక్యం చేసుకోవడానికి తనకు సమయం లేదని స్పష్టం చేశారు తెలంగాణ అభివృద్ధి తనకు ముఖ్యమని పార్టీ అంతర్గత విషయాలు తన దృష్టిలో లేవని సీఎం రేవంత్ స్పష్టం చేశారు రాజకీయాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి చూస్తూనే ఉండరు కదా ఒకప్పుడు ఏ పార్టీని బతకనియేమో ఎవరు రాజకీయం కాదు కదా నిద్రలో కూడా శాసనసభ్యులు అవుతామన్న ఆలోచన చెయ్యొద్దు అని ఆనాడు అక్రమ కేసులు పెట్టి ఎందరిని ఎంతమందిని జైళ్ళకు పంపించారు ఇవాళ వాళ్ళే తన్నుకొని చేస్తున్నారు ఒకరు కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటున్నారు ఎవరు అక్కర్లేదు వాళ్ళని వాళ్ళే పొడుచుకుంటున్నారు విపరీతమైన అవినీతి సొమ్ము వచ్చిన తర్వాత సొమ్ముల పంపకాలలో కుటుంబ పంచాయతీలు ఇవాళ కుటుంబంలోనే ఒకరు సహించుకోలేని పరిస్థితి ఒకరి మీద ఒకరు యాసిడ్ దాడులు చేసుకోవాలని ఒకరిని ఇంకొకరు నవ్వుతూనే కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకునే పరిస్థితులు ఈ రాష్ట్రంలో దాపురించినాయి పాపం ఊరికే పోదు పెద్దలు చెప్పిండ్రు చేసుకున్న వాడికి చేసుకున్నంత మహానుభావ అని చెప్పిండ్రు చేసిన పాపాలు ఎక్కడికి పోవు ఖచ్చితంగా ఆ పాపాలు వెంటాడుతూనే ఉంటాయి వాళ్ళు అనుభవించి తీరాల్సిందే ఆయన వెనకాల ఈయన ఉన్నాడని ఈయన వెనకాల ఆయన ఉన్నాడని నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను అంత చెత్తగాళ్ళ వెనకాల నేనెందుకు ఉంటానయా నేను నాయకుడిని ఉంటే ముందుంటా మా వాళ్ళకి తోడుకుంటా వాళ్ళ కుటుంబాలు వాళ్ళు కత్తులతో పొడుచుకొని హరీష్ రావు సంతోష్ రావు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు అని ఒకరంటే లేదు కల్వకుంట్ల కవిత గారు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడని మీరంతా దిక్కుమాల్లో అని తెలంగాణ ప్రజలు బండకేసి కొడితే మీ వెనకాల ఎవడన్నా బుద్ధున్నోడు ఉంటాడా అన్నం తినవాడు ఎవడన్నా మీతోని ఉంటాడా నేను ఉండేది పాలమూరు జిల్లా 4 కోట్ల తెలంగాణ ప్రజల వెనుక ఉంటా తోడుంటా వాళ్ళ కోసం పని చేస్తా నాకంత సమయం లేదు ఇంత పనికిమాలతో కలిసి లేకపోతే మీకు మీరే పంపకాలలో వచ్చిన పంచాయతీలు మీరే పొడుచుకుంటారు మేము చూస్తే చాలు జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసు దయచేసి మీ వివాదంలోకి మీ కుటుంబ పంచాయతీలను మీ కుల పంచాయతీలను మమ్మల్ని లాగకండి మాకు ఎలాంటి ఆసక్తి లేదు మిమ్మల్ని ఎప్పుడో ప్రజలు తిరస్కరించిండ్రు మీరు కాలం చెల్లిన 1000 రూపాయల నోటు లాంటి వాళ్ళు కాలగర్భంలో కలిసిపోతుంది ఆ పార్టీ ఒకప్పుడు జనతా పార్టీ కూడా గొప్ప పేరుండే కానీ జనతా పార్టీ కనుమరుగైంది ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక అద్భుతమైన పార్టీ చాలామందికి అవకాశాలు కల్పించిన పార్టీ కొంతమంది కుట్రల వల్ల ఆ పార్టీ కూడా ఈరోజు తెలంగాణలో ఒక సమస్యను ఎదుర్కొంటుంది మరి ఇన్ని దుర్మార్గాలు చేసిన మీరు మాత్రం ఎట్లా మనుగడ సాధిస్తారు ప్రకృతి అనేది ఉంటుంది ఆ ప్రకృతి శిక్షిస్తుంది అందులో మనకి ఎవరికి ఏమాత్రం ప్రమేయం లేదు రాజకీయాల వైపు చూడకండి మిత్రులారా పాలమూరు జిల్లా ఎమ్మెల్సీ కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు సంతోష్ రావు కూరలో ఉప్పులా చెడగొట్టడానికి మాత్రమే ఉంటారని తీవ్రంగా విమర్శించారు సిరిసిల్లలో 7 దళిత బిడ్డలపై పోలీసులు దాడి చేయడానికి సంతోష్ రావే బాధ్యుడని ఆరోపించారు తనపై జరుగుతున్న కుట్రలకు ఆయనే కారణమని పేర్కొన్నారు బీఆర్ఎస్ పార్టీ లోపల జరుగుతున్న సంఘటనలను బయటపెట్టిన కవిత వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి చెప్పక తప్పదు ఈయన గురించి చెప్పులో రాయి చెవులో జోరిగా అంటాం కదా అట్లాంటి టైపు కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి
విషయం ఏంటంటే ఈయన ధనదాహం ఎట్లాంటిదంటే సంతోష్ రావు గారిది రామన్న కాన్స్టిట్యున్సీ కేటీఆర్ అన్న కాన్స్టిట్యున్సీ నేరెళ్లలో ఇసుక లారీ గుద్ది ఒక దళిత బిడ్డ చనిపోతాడు. సరే దాని మీద పాపం అక్కడ ఆ రోజు అందరు యాజిటేషన్ చేస్తే ఈయన సంతాన అడ్వాంటేజ్ ఏంది, ఇక్కడ కూర్చుంటాడు కదా సార్ దగ్గర, సీఎం వాళ్ళకి వెళ్ళి ఫోన్ చేసి అక్కడ ఉన్న పోలీసు వాళ్ళందరినీ ఒత్తిడి పెట్టి 7 దళిత బిడ్డల్ని కొట్టినరండి. 3-4 సార్ల 3rd డిగ్రీ వేస్తే ఇలా 7 కుటుంబాలు కూడా వాళ్ళు ఎందుకు కూడా ఏ పని చేసుకోలేనటువంటి పరిస్థితులలో ఆ దళిత బిడ్డలు ఉన్నారు. అది మొత్తం రాజకీయంగా బ్లేమ్ అంతా రామన్న మీదకి వచ్చింది. ధనదాహమేమో సంతన్నది, నేరం చేసిందేమో సంతన్న, వీడికెళ్ళి ఫోన్లు చేసి ఒత్తిడి చేసి కొట్టిపించిందేమో సంతన్న, చెడ్డ పేరేమో రామన్నకు వస్తుంది. ఈ ఎగ్జాంపుల్ చెప్పడం కోసమే నేను ఈయన గురించి చెప్తున్నా, వేరే ఏం లేదు. ఇక సరే టానిక్ వీనిక్ ఈ వీటిలో వచ్చిన కేసులు ఏమవుతాయి? రేవంత్ రెడ్డి గారు ఆర్భాటంగా ఒక అనౌన్స్మెంట్ చేస్తారు. నేను ఇంతకుముందు చెప్పిన కదా మ్యాచ్ ఫిక్సింగ్ ఎట్లుంటుందంటే 1 డే న్యూస్ అవుతుంది, టానిక్లో ఈయన మీద కేసు పెట్టిరని, 3వ రోజు పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ కొట్టేసారు. అది మీరు ఇంకా కనుక్కోండి. కాజ్ చేసేసారు, కేసు మూసేసారు. ఏం అండర్స్టాండింగ్ ఉంది ఎందుకు మూసేసారు? ఎట్ ద సేమ్ టైం హరితహారం, తెలంగాణకు హరితహారం అని పెద్దలు కేసీఆర్ గారు పెద్ద కళతోని 230 కోట్లు అక్కడ గోబీ డెజర్ట్ల వాళ్ళు చెట్లు పెట్టి చైనాను కాపాడుకున్నారు. మనం అదే స్థాయిలో తెలంగాణను బాగు చేసుకోవాలని పెద్దసారి హరితహారం అని పెడితే ఈయన దాంట్లో నకిలీ ప్రోగ్రామ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని పెడతాడు. తెల్లారులేస్తే సినిమా వాళ్ళని తీసుకురావాలి, రోజు ఒక ఫోటో వేసుకోవాలి. దాని వెనుక ఉన్న కుట్ర ఏంటంటే జీవో అమెండ్మెంట్ అవుతుంది సంతోష్ గారి గురించి. ఆ ఫారెస్ట్లను 10% ఇన్కమ్ ఎవరన్నా ఇస్తే అమ్యూజ్మెంట్ పార్క్లకు ఇస్తారన్నట్టు. దానికోసం జీవో అమెండ్ అవుతుంది. దానికి ప్రభాస్ గారిని, చిరంజీవి గారిని, అనేక మంది సినిమా స్టార్లను మోసం చేసి వాళ్ళని తీసుకుపోయి వాళ్ళతో ఫోటోలకు పోజులు ఇప్పించి ఫారెస్ట్లను కొట్టేయాలని ప్లాన్ అయినది. ఇక ఈయనకి 2-3 మనుషులు ఉంటారు సంతనకి. ఆయన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అని ఎమ్మెల్యే. ఇది నాకు విషయం ఎవరు చెప్పారంటే మన పల్లరాజేశ్వరరెడ్డి అన్ననే చెప్పిండు. మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఆయన అడగొచ్చు. ఈ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అనేట ఆయన వరికోల్ అనే ఊరు, సామాన్య కుటుంబం, మధ్యతరగతి కుటుంబం. ఇవాళ అక్కడ ఆయన శ్రీమంతుడు అని పిలుస్తారు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారిని. ఇక్కడ నాకు పల్లరాజేశ్వరరెడ్డి గారు చెప్పిన సమాచారం ప్రకారం మోకిల్లాలో మెగా శ్రీనివాసరెడ్డి, మెగా కంపెనీ ఉంది కదా, ఈ కాళేశ్వరంలో అవినీతి చేసిన మెగా కంపెనీ ప్లస్ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు కలిసి 750 కోట్ల విల్లా ప్రాజెక్ట్ చేస్తున్నారు మోకిల్లాలో. ఏడికెళ్ళి వచ్చినాయి అవి? అవినీతి డబ్బులు కాదా? ఎట్లా వస్తాయి? ఎవరైనా హూ ఇస్ దిస్ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి? సంతోష్ రావు క్లాస్మేట్. అది తప్ప ఆయనకున్న అర్హత ఏం లేదు. ఆయనకి ఎమ్మెల్సీ వస్తుంది, కాంట్రాక్ట్లు వస్తాయి, ఇంకేందో వస్తాయి. అట్లనే నవీన్ రావు అని ఇంకొక ఎమ్మెల్సీ ఉంటాడు. ఆయన డైరెక్ట్గా మా ముఖం పట్టుకొని అందరి ముంగట అంటాడు, నాకు ఎమ్మెల్సీ ఇచ్చింది కేసీఆర్ గారైనా నాకు దేవుడు సంతోష్ అంటాడు ఆయన. నిన్న మొన్న వాళ్ళ ఫాదర్ని పట్టుకున్నారు పేకాటల. ఏమైంది కేసు? ఆల్రెడీ నవీన్ రావు గారు పోయి మన ముఖ్యమంత్రి గారు కాళ్ళు పట్టుకున్నట్టుగా తెలిసింది. వాళ్ళ తండ్రిని విడిచిపెట్టారు, ఈయన మీద భూ కబ్జా కేసులు ఉంటే అవి విడిచిపెట్టారు. అంటే ఓ పక్క సంతోష్ రావు గ్యాంగు, ఇంకో పక్క హరీష్ రావు గ్యాంగు 100కు 100% రేవంత్ రెడ్డి గారితో. నంద్యాల ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ యూరియా సమస్యలపై స్పందించారు. రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, 2 రోజుల్లో యూరియా సొసైటీలు, ఆర్ఎస్కే కేంద్రాల్లో అందుబాటులోకి వస్తుందని కలెక్టర్ హామీ ఇచ్చారని తెలిపారు. యూరియా బ్లాక్ మార్కెట్కు తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతుల వద్ద నుండి పలు ఫిర్యాదులు వచ్చినందున కలెక్టర్తో ఇప్పటికే సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. యూరియా అందుబాటులోకి రావడంతో రైతులు ఇబ్బందులు తొలగుతాయని అఖిలప్రియ ధైర్యం చెప్పారు. ప్రజల జీవితాలతో ఆడుకోవడం జరిగింది. ఆలగడ్డ కూడా చాలా సందర్భాల్లో మరి మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆలగడ్డలో జరిగిన అవినీతి కావచ్చు, అక్రమాలు కావచ్చు, తప్పుడు కేసుల గురించి కావచ్చు, ఎన్నో రకాలుగా పోరాటాలు చేయడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సమస్యలు తీర్చడానికి అటు మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే కేంద్రం నుంచి కూడా సపోర్ట్ తీసుకొని ఆలగడ్డకి నిధులు ఎట్లా తీసుకురావాలి, ఏ విధంగా ఆలగడ్డని అభివృద్ధి చేయాలనే విషయంలో మేము కూడా ఎప్పటికప్పుడు చర్చలు చేయడం జరుగుతుంది. ఇప్పటికే చాలా వరకు సీఎం రిలీఫ్ ఫండ్స్ కావచ్చు, లేకపోతే రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, కొత్త ఇల్లు కావచ్చు, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేయడానికి మేము కూడా ప్రజలకి అందుబాటులో ఉండడం జరుగుతుంది. కానీ నేను అందుబాటు లేని సందర్భంలో ప్రజలు ఇంటికాడికి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకోలేని పరిస్థితి ఉండకూడదని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు ఏదైతే గతంలో ఆస్క్ అఖిల అనే ఒక ప్రోగ్రాంతో మరి ప్రజలకి ముఖ్యంగా యువతకి దగ్గరయ్యి వాళ్ళ ఆలోచన విధానం కావచ్చు, వాళ్ళ
సమస్యలు కావచ్చు వాళ్ళు అడిగి ఆ ఆస్క్ అఖిల అనే ప్రోగ్రాము యువతలో చాలా బాగా సక్సెస్ అయిందని చాలామంది యువతకు సంబంధించిన స్టూడెంట్స్ మాకు చెప్పడం జరిగింది. సో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఎంత కష్టపడుతున్నారో, అందుబాటులో వాళ్ళు లేకపోయినా ఏ విధంగా పనులు చేయడానికి వాట్సాప్ గవర్నెన్స్ పెట్టి కూడా ప్రజలకు ఏ విధంగా దగ్గరైనారు అనేది మనం అందరం కూడా చూడడం జరుగుతుంది. సో ఆలగడ్డలో కూడా అటువంటి సమస్యలు నేను లేనప్పుడు ఎవరు ఇంటికాడికి వచ్చి వెనక్కి వెళ్ళిపోకూడదు, వాళ్ళు ఇంట్లలో కూర్చొనైనా సరే వాళ్ళ సమస్యలు నాకు చెప్పుకోవడానికి ఒక ప్లాట్ఫామ్, ఒక అవకాశం ఇవ్వడానికి ఒక కార్యక్రమం ఈరోజు పెట్టడం జరిగింది. ఒక ఫోన్ నంబరు అందరికీ అందుబాటులో వచ్చేటట్టుగా 4వ తారీఖు నుంచి నిన్న లాంచ్ చేయడం జరిగింది. 1వ తారీఖు నిన్న లాంచ్ చేయడం జరిగింది. 4వ తారీఖు నుంచి మరి ఈ నంబరు యూజ్లో వస్తుంది, ఈ నంబరు స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో మీరు ఎక్కడైనా సరే ఆలగడ్డలో మీ ఇంటి దగ్గర ఏదైనా సమస్య ఉన్నా, ఇంటి దగ్గర ఏదైనా రోడ్డు బాగాలేకపోయినా, కాలువ బాగాలేకపోయినా, మీ ఇంట్లో ఏదైనా సమస్య ఉన్నా, లేకపోతే ప్రభుత్వం తరపు నుంచి మీకు రావాల్సిన పథకాలు ఏమైనా రాకపోయినా, మీరు ఏదైనా నాకు ఏదైనా చెప్పుకోవాలన్నా, మీరు నా ఇంటి వరకు వచ్చి చెప్పుకోలేనివి ఏమైనా ఉన్నా కూడా మీరు ఇది నా పర్సనల్, మీరు మెసేజ్ రూపంలో కావచ్చు, వాట్సాప్ రూపంలో కావచ్చు, లేదా ఫోన్ చేసి కానీ మీరు చెప్పిన 5 నిమిషాలకే అది నా దృష్టికి రావడం జరుగుతుంది. వెంటనే మా టీం అంటే అటు అధికారులు కావచ్చు, లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, నా ఆఫీస్ నుంచే కాదు నా దగ్గర నుంచి కూడా మీకు ఒక మెసేజ్ మళ్ళీ రిప్లై వచ్చి ఇది మా దృష్టిలో వచ్చింది, వెంటనే తీర్చే పని అయితే వెంటనే తీర్చడం జరుగుతుంది. మీకు వారం రోజుల పని అవుతుందంటే వారం రోజులు టైం పడుతుందని చెప్పి కూడా మీకు స్పష్టంగా మీ సమస్య ఏంటనేది కూడా మేము తెలుసుకునే దానికి రిప్లై కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల ఆలగడ్డలో అఖిలప్రియ గారి ఇంటికి వెళ్తేనే పనులు అవుతాయనేది కాకుండా మాజీ మంత్రి మల్లారెడ్డి ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కు తన కూతురు కవిత కంటే పార్టీ ముఖ్యమని స్పష్టం చేశారు. పార్టీని కాపాడడమే ప్రాధాన్యం కాబట్టి కవితపై చర్యలు తీసుకున్నారని అభిప్రాయపడ్డారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించే వారిని క్షమించబోమని, క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై చర్యలు తప్పనిసరి అవుతాయని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. అలాంటి మనిషి బిడ్డే కొడుకు, ఆయనకు ప్రజలు ఇంపార్టెంట్, తెలంగాణ ఇంపార్టెంట్, బిడ్డే కొడుకు కాదు. కాబట్టి ఆయన దేనికైనా తెగిస్తాడు. అలాంటి మనిషి మనకు దొరకడమే, కేసీఆర్ లాంటి దొరకడమే మన అదృష్టం. అరే కాళేశ్వరం లేదు, ఏం లేదయా. నువ్వు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిన ఘనత కేసీఆర్ దయా. వీళ్ళేంది అంతా 3D సినిమా లెక్క డ్రామాలు ఆడుకుంటా కాళేశ్వరం అని, కూలిపోయిందని, అదని, ఇదంతా బక్వాసయా. ఏందది కేసీఆర్ అంటే? ఓ చరిత్ర, ఒక హిస్టరీ. భారతదేశంలో తెలంగాణలో ఒక ఆదర్శ రాష్ట్రంగా తీసుకుపోయిండు. ప్రపంచం అంతా ఎదురు చూసింది కేటీఆర్ కోసం, కేసీఆర్ కోసం. అలాంటి మనుషులను పట్టుకొని కాళేశ్వరం అని, కేసు అని, సిబిఐ అని, ఏంటది? అది కరెక్ట్ కాదు. ఇట్లా చేస్తే ఈ సిబిఐలు, ఈ కేసులు ఇవన్నీ కూడా ఆయన అద్రగణం చేస్తే ఏ సీఎం కూడా పని చేయలేడు. అంత గొప్ప సీఎంను పట్టుకొని ప్రపంచంలో ఎత్తైన ప్రాజెక్టు, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కడితే దాంట్లో ఒక రెండు పిల్లలు పోతే కుంగిపోతే ఉంటున్నా. ఇంత పెద్ద వర్షాలకు ఎట్లుంది అది? కాళేశ్వరం కుంగిపోయిందా, కూలిపోయిందా? దాన్ని పట్టుకొని కాళేశ్వరం అనుకుంటా దాన్ని రకరకాల ఇబ్బంది పెట్టి ప్రజలకు వెళ్ళకుండా, అది చాలా బాధకరం. కుటుంబంలోనే ఇంత అరే అవుతుందా? ఎవరి కుటుంబంలో ఉంటాయి ప్రాబ్లమ్స్, వస్తాయి. ఏ ప్రాబ్లం ఎట్లరా? దేశమంతా వచ్చినాయి, దేశమంతా సస్పెండ్ చేయలేదా? వాళ్ళ బిడ్డలను, వాళ్ళ తమ్ములను, వాళ్ళ కాకాయలను, వాళ్ళ బామ్మర్దులను దేశం అంతా అయింది. ఇది కొత్తగానా సస్పెండ్ చేసేది? ఎవరైనా పార్టీకి ధిక్కరిస్తే సస్పెండ్ చేస్తారు. చూసుకుంటే కూర్చుంటారా ఏంది? పార్టీ అరే సొంత కూతురు ఉండనని ఎవరైనా ఉండనయా? అరే చేస్తారయా, అందుకే కదా సస్పెండ్ చేసింది. ఏపీ మంత్రి నారా లోకేష్ అమరావతిలో పర్యటించారు. తుళ్లూరు, పెద్దపరిమి మధ్య పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రాంతీయ ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, అమరావతి రాజధాని ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. లోకేష్ పర్యటనకు స్థానికులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
టీడీపీ నేత కాసు మహేష్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులపై ఘాటు విమర్శలు చేశారు. కర్రలతో వస్తే గొడ్డలతో వస్తారని, వీధి వీధిలో పరిగెత్తించి కొడతామని తీవ్ర హెచ్చరిక చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులు తెగేస్తే టీడీపీ క్యాడర్ తట్టుకోలేరని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు జిల్లా రాజకీయాల్లో ఉద్రిక్తతలకు దారితీశాయి. తెగించే వరకు తీసుకెళ్తున్నారు. తెగించిన తర్వాత పట్టుకునే స్థాయి మీకు లేదు. తెలుగుదేశం నాయకుడికి వీధి వీధిన పరిగెత్తించి తాతారు. ఆ రోజున గుర్తుపెట్టుకోండి. మంచికి విలువ లేదు. నేనే చెప్తున్నా, ఈసారి మటుకు తాత తీయకపోతే గ్రామం దాటించారు. గుర్తుపెట్టుకోండి, రేపు రాష్ట్రం మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ నెల 9వ తేదీన ప్రతి ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసనలు చేపడతామని తెలిపారు. యూరియాకు సంబంధించి ఫిర్యాదులు చేసిన రైతులను అరెస్టు చేయడం దారుణమని విమర్శించారు. రైతులు లైన్లో ఉంటే తప్పేంటి అని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను అణిచివేయడానికి అరెస్టులను ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. రైతులు ఎదుర్కొంటున్నటువంటి యూరియా దగ్గర నుంచి, గిట్టుబాటు ధరల దగ్గర నుంచి, అదేవిధంగా అకాల వర్షాలు పడి పంట నష్టం కానీ, వర్షాభావంతో పంట నష్టాలు కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి నష్టపరిహారం కానీ, అర్హులైనటువంటి వాళ్ళకి అన్నదాత సుఖీభవ ఇవ్వకుండా పోవడం కానీ, వీటన్నిటి మీద నిరసన వ్యక్తం చేసి వెంటనే ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళడానికి ప్రతి ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి ఆర్డీఓలకు వినతి పత్రం ఇవ్వాలి ఈ నెల 9వ తేదీ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం ఎప్పుడైతే ప్రకటించామో, మేము ఏ విధంగా అయితే రాష్ట్రంలో ప్రజలకు సంబంధించి, రైతులకు సంబంధించి, రైతుల ఇబ్బందులకు సంబంధించి నిరసన చేయాలి, పోరాటాలు చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్న వెంటనే చంద్రబాబు నాయుడులో హడావిడి మొదలైంది. మామూలుగా చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత ఏంటంటే ప్రజలకు అవసరమైనటువంటి పనులు గుర్తించి చేయడం కాదు. ప్రతిపక్షం ఏదైనా సరే గళం విప్పితే వెంటనే దాన్ని అణగదొక్కడానికి చేసేటువంటి ప్రయత్నమే చంద్రబాబు నాయుడికి ప్రాధాన్యత. అందులో భాగంగా ఈరోజు చంద్రబాబు నాయుడు నిన్న సోమవారం రోజు, మొన్నటి రోజు కొంతమంది వెళ్ళి మేము గ్రీవెన్స్ డేలో అర్జీలు ఇచ్చుకుంటాం, మాకు యూరియాకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయంటే రైతులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం జరిగింది, నిలువరించడం జరిగింది, నిరోధించడం జరిగింది, అడ్డగించడం జరిగింది. ఈరోజు ఏ రోజు వైఎస్ఆర్సీపీ పోరాటం చేయడానికి ప్రయత్నించినా, ప్రతిపక్షం గొంతు గళం ఇప్పడానికి ప్రయత్నం చేసినా దాన్ని డైవర్ట్ చేయడానికి ఏదో ఒక సిల్లీ గేమ్ అనేటువంటిది చంద్రబాబు నాయుడుకి అలవాటైపోయింది. అందులో భాగంగా ఈరోజు ఏ రోజైతే మేము దీనికి సంబంధించి ఆర్టీఓల కార్యాలయాల దగ్గరికి వెళ్ళి 9వ తేదీ, ఈ నెల 9వ తేదీ నిరసన తెలియజేయాలనుకున్నామో, దానికి సంబంధించినటువంటి దానిలో ఈరోజు హడావిడిగా ఒక పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన అచ్చెన్నాయుడిని మాట్లాడమన్నాం. ఆయన మాట్లాడడం, దాంతోపాటు ఈరోజు యూరియా అంత వచ్చింది ఇంత వచ్చింది అని చెప్పి ఆయన ఒక ప్రకటన విడుదల చేశాడు. మేము అడిగేది, ఇంత పెద్ద ఎత్తున యూరియా వస్తుంటే రాష్ట్రంలో మీ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో కూటమి పాలన ఈరోజు ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నారు, కాబట్టి మీరు తెచ్చేటువంటిది రైతులకు అందడం లేదంటే ఇది ఎక్కడికి పోతుంది అనేటువంటిది రైతులు ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాధినేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మీద ఉంది అనేటువంటిది ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఈరోజు రైతులు ఇంత సంక్షోభంలో ఉంటే, ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడుతుంటే అచ్చెన్నాయుడు ఏం మాట్లాడతాడు అని అంటే చాలా క్యాజువల్గా ఏమన్నాడంటే, ఆయన ఇప్పుడు మనం ఎవరన్నా ఇంటికి వెళితే బఫేలో ప్లేట్లు తీసుకుంటే క్యూలో కదా వెళ్ళి తింటామో, నేరుగా పోయి తింటామా, కాబట్టి రైతులు మహబూబ్ నగర్ జిల్లా రూరల్ మండలం అప్పాయిపల్లి వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు నిరసన తెలిపారు. యూరియా కొరతపై జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శలు గుప్పించారు. నిరసనలో పెద్ద ఎత్తున రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు. యూరియా సరఫరా తక్షణమే జరగాలని డిమాండ్ చేశారు. మా దేవేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఇంకా అనేక మంది మా మండల నాయకులందరూ కూడా ఈరోజు గత 2 రోజులుగా ధర్నాలు చేస్తా ఉన్నాం. నిన్న ఈరోజు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు గుట్ట అవతల్ని. కనీసం ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కదా, ముఖ్యమంత్రికి భయపడన్నా, లేకపోతే ముఖ్యమంత్రి జిల్లా కదా అడుగుతారు అనన్నా వస్తుంది అనుకున్న యూరియా. ఇక లొలి చేసినందుకు 2-3 లారీలు వచ్చినాయంట. మరి జనమేమో 1000 మంది 2000 మంది లైన్లో ఉన్నారు. అంటే ఎంత ఎకరాలన్నా ఉండని మీకు ఇచ్చేది 1 బస్తా 2 బస్తాలు అంటారు. ఒక్కొక్క రైతు 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నాయి. మరి ఏం చేయాలి? తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పినట్లు ఇసుక కలిపి
కొత్తగా అనుకున్నాడు ఇసుక కలిపి యూరియా కలిపితే కూడా బాగా పొలుస్తాయని చెప్పి ఇసుక కలిపి మరి యూరియా కలుపుకొని చల్లాలా లేకపోతే ఏం చల్లాలా? మీరు అన్నంలో కూడా ఇసుక కలుపుకొని తింటారా, పుట్టి అన్నం తింటారా? పంటలు ఎట్లా పండుతుంది అనేది ఒక అవగాహన ఉందా లేదా? ఆ అవగాహన ఉందా లేదా? ఒక్కొక్క మంత్రి ఒక్కొక్కలాగా ఇలా కావాలని టీఆర్ఎస్ రాజకీయం అంటున్నారు. టీఆర్ఎస్ రాజకీయం చేస్తే మీరు ఇవాళ వచ్చి రాత్రి పడుకున్నారు, రాత్రి నిద్ర లేక పడుకున్నారు, నిద్ర లేకుండా ఇక్కడనే పడుకున్నారు, రోడ్ల మీద పడుకున్నారు. ముఖ్యమంత్రి ఇవాళ వస్తున్నా అంటే కనీసం ఆఫీసర్లు, కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారులు అరే ఆ గుట్ట అవతలనే ముఖ్యమంత్రి వస్తున్నాడు, మరి ఇలా రాత్రి అంతా ఇట్లా బయట పడుకున్నారు ఇంత వందల మంది, మరి ఎట్లా అని అమ్మ రేపు ఇస్తామని చెప్పి కూడా పంపలేదు, ఉదయం టిఫిన్ చేయలేదు, సొమ్మసిలు పడతా ఉన్నారు. ఇంత దౌర్భాగ్యం ఉంటుందా? ఓట్లు వేసి తెచ్చుకున్నందుకు ఇంత ఖర్చైన రైతులంటే ఇప్పుడిప్పుడే బాగుపడి 2-3 ఏళ్లు ఈ 10 సంవత్సరాల్లో కొంచెం ఇండ్లు మంచిగా అయినాయి, ఊర్లలో వచ్చి బతుకుతున్నారు, రైతులకు కొంచెం సంతోషంగా ఉంది. ఇవాళ మళ్ళా 2 సంవత్సరాల్లో మళ్ళీ ఆడికి వచ్చింది, చెప్పులు లైన్లోకి వచ్చినాయి, సొమ్మసిలు పడుతున్నారు, తిండిలేదు, తిప్పలేదు, ఒక్కొక్కరు అవస్థలు కాదు. కనుక మేము మీ ద్వారా ముఖ్యమంత్రి గారు తెలియజేస్తున్నాం, సొంత జిల్లా ఇది, ఇమ్మీడియట్ గా మీరు కనీసం జిల్లాలో కూడా మీ ప్రోగ్రామ్ అయ్యే మండలంలో కూడా ఈ యూరియా లేక రాత్రి పగలున్నారా వాస్తవా కాదా మీరు ఒక ఇంటెలిజెన్స్ వాళ్ళు పంపండి. నైట్ ఎంతమంది ఇక్కడ ముసలోళ్ళు కావాలి కాసిరు, ఎంతమంది తిండి తినకుండా ఉన్నారు, వాస్తవం ఉందా లేదా అని. వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఇవ్వని హోదా తాము ఎలా ఇస్తామని ప్రశ్నించారు. అసలు సీఎం చంద్రబాబుని విమర్శించడానికి సజ్జలకు అర్హత ఏమిటని తీవ్రంగా ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా ప్రజలు ఇస్తారని పార్టీలు నిర్ణయించలేవని స్పష్టం చేశారు. శాసనసభలో ప్రొసీడింగ్స్ వైపు ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ చూస్తారు. నువ్వు రా, నీ 11 మంది ఎమ్మెల్యేలకు తీసుకొని నువ్వు రా, దేని మీద చర్చిద్దామంటే దాని మీద సిద్ధంగా ఉన్నామని చెప్పాం. ఈరోజు దానికి ఖండించడానికి నీకేం అర్హత ఉంది? నువ్వేం ఒక ఎమ్మెల్యేవా, వార్డు మెంబర్వా? నీకేం అర్హత ఉంది? ప్రతి ఓళ్ళు మాట్లాడడం, ప్రతి ఓళ్ళు విమర్శించడమే. ఎమ్మెల్యేగా ఓడిపోయారు, నాకు ఎమ్మెల్యే కావాలని ఎవడని అడిగి తొలగిస్తా? చెప్పబోయా, నువ్వు ఆన్సర్ చేయి. ఓడిపోయారు ఎమ్మెల్యే, నేను ఓడిపోయాను, నాకు ఎమ్మెల్యే కావాలంటే ఎవడైనా ఇవ్వగలదా? నువ్వు నేను ఇచ్చిందా? రాజ్యాంగం ఆ నిమిషానికి మార్చుకొని రాయడం అవకాశం మనకేముందా? ఆయన సకల శాఖల మాజీ మంత్రి, ఆయన సెలవిచ్చారు, దమ్ము ధైర్యం ఉంటే ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంట. అంటే ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం అడుక్కు తింటారా? 1 సంవత్సరం 3 నెలల నుంచి అడుక్కోవటమేనా? నాకు అర్థం కాలే. ఆయన ఇప్పుడు పులివెందుల్లో జెడ్పీటీసీ గెలవలేని ఆయనకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి పాస్ అంట, ఎంట్రీ పాస్. ఆయన కాన్స్టిట్యున్సీలో, ఆయన మండలంలో ఎవరైనా కలవాలంటే ఆయన పాసు తీసుకొని లోపలికి పోవాలి. అది నియంత పరిపాలన. 5 సంవత్సరాలు దరిద్రం పట్టించారు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కవిత సస్పెన్షన్ అంశంపై స్పందించారు. కాళేశ్వరం ఇష్యూని డైవర్ట్ చేయడానికే ఈ డ్రామాలు చేస్తున్నారని అన్నారు. కవిత రాజీనామా చేస్తే ఏంది, చెయ్యకపోతే ఏంది, ప్రజలకు దాంతో లాభం ఏమీ లేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ఈ డ్రామాలు చేస్తున్నారని బండి సంజయ్ ఘాటుగా విమర్శించారు. చర్చ జరగాలన్నా ఇలా కాళేశ్వరం ఇష్యూని డైవర్ట్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ అని చెప్పి ప్రజల లోపల చర్చ జరుగుతున్నది. దాని నుంచి డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కుమ్మక్కై ఇవాళ ఒక స్ట్రాటజీ, ఒక ప్లాన్ ప్రకారం ఆ ఇష్యూని డైవర్ట్ చేసి కవిత గారి ఇష్యూను ముందు తీసుకొచ్చి ఇలా కుటుంబం లోపల జరిగేటువంటి ఒక పార్టీ అంతర్గత విషయాన్ని ఒక సమస్యగా చర్చ జరిగేటువంటి అవకాశం ఇవాళ కొంతమంది ఇస్తున్నారు. ఇవాళ చర్చ దేని మీద జరగాలి? కాళేశ్వరంలో కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్ల అవినీతి పాల్పడ్డది. గొర్రెల స్కామ్ అయింది, బర్రెల స్కామ్ అయింది, చేపల స్కామ్ అయింది, విద్యుత్ స్కామ్ అయింది, ఫోన్ ట్యాపింగ్ స్కామ్ అయింది, ఈ ఫార్ములా స్కామ్ అయింది. వాటితో కేసీఆర్ కుటుంబంలో చర్చ జరగాలి. ఇవాళ టీవీలు పెడితే కవితక్క ఎమ్మెల్సీకి రాజీనామా, కవితక్క పార్టీకి రాజీనామా, బీఆర్ఎస్ వాళ్ళు సస్పెండ్ చేసిరు, బీఆర్ఎస్ వాళ్ళు ప్రెస్ మీటింగ్ పెట్టి తిడతారు, వీళ్ళు వాళ్ళని తిడతారు, వాళ్ళు తిడతారు. దాంతో తెలంగాణ ప్రజలకు ఏమైనా ఉరుగుతుందా? టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో దోచుకున్న సొమ్ము పంపకమే ఈ గొడవలకు కారణమని చెప్పారు. సీఎం రేవంత్ ప్రజలతో ఉన్నారని, ఎవరి వెంటో ఉండే అవసరం లేదని స్పష్టం చేశారు. హరీష్ రావు, సంతోష్ రావుల అవినీతి గురించి కవిత అప్పుడే ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.
సంతోష్ వెంట, హరీష్ రావు వెంట రేవంత్ రెడ్డి గారు ఉన్నారని, లేదు కవిత వెంట రేవంత్ రెడ్డి గారు ఉన్నారని. రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి నాయకుడు, ముఖ్యమంత్రి. ఎవరంటే ఉండాల్సిన అవసరం మాకేముంది? ప్రజలు మా వెంట ఉన్నారు, మేము ప్రజల వెంట ఉన్నాం, ప్రజలతో ఉన్నాం. నిజంగా కూడా కవిత గారికి చిత్తశుద్ధి ఉండి, తెలంగాణ వాదమే నమ్మకం ఉండి, తెలంగాణ ప్రజల సొత్తును దోస్తున్నారు మా అన్నగారు, మా కజిన్స్ అని అనుకున్నప్పుడు ఆ రోజు మాట్లాడి ఉంటే దీనికి పస ఉండేది. దోచుకొని పంచుకున్నంత పంచుకొని ఇవాళ మాట్లాడితే ఎవరు నమ్మ. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్న సందీప్ రావు తనపై కుట్రలు చేసినప్పుడు కవిత ఎందుకు మౌనం వహించారో ప్రశ్నించారు. సంతోష్ రావుకు బంధువు అయిన సందీప్ పేరు కవిత ప్రస్తావించలేదని విమర్శించారు. అన్ని స్కామ్లు బయట పెట్టాలని కవితను డిమాండ్ చేశారు. సూపర్ కాప్ అయినా టెలిఫోన్ ట్యాపింగ్లో కానీ, పైసలు పట్టుకోవడంలో కానీ ఇప్పటిదాకా పేరు ఎవరు మాట్లాడలేదు. కానీ వారి పేరు సందీప్ రావు. వారు అప్పుడు టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నారు. నార్సింగ్ ఏరియా, నేనుండే ఇంటి ఏరియాకి టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నారు సందీప్ రావు గారు. వీరి నాయకత్వంలో ఒక 3-4 సిఐల్ని పెట్టుకొని మా ఇంటి చుట్టూ వాచ్ పెట్టి మమ్మల్ని నానా యాగి చేసి టార్చర్ పెట్టినటువంటి పెద్దలు కూడా సందీప్ రావు గారు. ఇట్లా మీరు పోలీసులను అడ్డం పెట్టుకొని చేసిన మంచి పనులు చెప్తుందేమో కవిత అని నేను అనుకున్నా. టెలిఫోన్ ట్యాపింగ్లో ఏమేమి జరిగింది, ఎవరెవరి పైసలు ఎట్లా గుంజుకొచ్చినాం, లేకపోతే ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి గారు ఏం చేస్తూ ఉన్నారు, వారికి ఎట్లా జీవోలు మార్చిర్రు, ఏమేమి చేసిరు, ఇవన్నీ ఇంకా చాలా విషయాలు మాట్లాడాల్సింది కవిత. మీరు మాట్లాడినవన్నీ అన్ని ప్రజలకు తెలిసిన విషయాలే మాట్లాడారు, కొత్త ఏం మాట్లాడలేదు. మీరు ఇంకా ఏదో మళ్ళీ పార్టీలకు పోదామా వెనుక పోదామా అని ఊగిసలాడుతున్నట్టు కనబడుతుంది తప్ప ఇంకా మీరు నిజాలు మాట్లాడితే ఇంకా చాలా మాట్లాడాలి కదా. మేము ఇవన్నీ మాట్లాడినాయి కదా. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు పార్లమెంటులో తెలంగాణ అప్పులపై అడిగిన ప్రశ్నకు కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో 2.80 లక్షల కోట్లు అప్పు చెప్పారని కేటీఆర్ తెలిపారు. అయితే కాంగ్రెస్ నేతలు 6 లక్షల కోట్లు, 7 లక్షల కోట్లు అని అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. సిగ్గు లేకుండా సంఖ్యలు మార్చి చెబుతున్నారని ఆరోపించారు. ఏమని అసలు తెలంగాణలో అప్పులు ఎంత అని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినాడు. కేంద్ర ప్రభుత్వం కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. మొత్తం లెక్కలు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళందరిని అడిగి తీసుకొని కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు, వదిలిపెట్టిపోయిన అప్పు 3.5 లక్షల కోట్లు. అందులో కేసీఆర్ గారు రాకంటే ముందే 72,000 ఉంది. ఆయన వచ్చినాక 2,80,000 కోట్ల అప్పు చేసినాడు. ఇది మాత్రమే అప్పు అంటూ మన కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా పార్లమెంట్లో చెప్పింది. అయినా సిగ్గు లేదు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చెప్పిన సిగ్గు ఎంత మాత్రం లేదు కాంగ్రెస్ వాళ్ళకి. ఒకడు 6 లక్షలు అంటాడు, ఇంకొకటి 7 లక్షలు అంటాడు, ఇంకోటి 8 లక్షలు. ఎవడికి నోటికి ఎంత వస్తే అంత, ఎంత వస్తే ఎంత తోస్తే, ఎక్కడ ఉంటే అక్కడ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఉన్నారు. ఆధారం ఏంది, ప్రామాణికమైంది, పత్రం ఏంటంటే ఎవరి దగ్గర ఏం లేదు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడాలా, అదరగొట్టాలా, ఉపన్యాసాలు ఇవ్వాలా, మీడియాను మేనేజ్మెంట్ చేసుకోవాలా, ప్రజల్ని మోసం చేయాలా, మళ్ళీ ఇటుగా వ్యవహారం నడిపిస్తూ ఉండాలా. మరిన్ని డీటెయిల్స్ కోసం చూస్తూనే ఉండండి BGTV.